ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉప వర్గీకరణను సమ్మతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీల ఉప వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ధర్మాసనంలోని 7 సభ్యుల్లో 6 సమర్థించగా జస్టిస్ త్రివేది వ్యతిరేకించారు. ఈ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ సాగింది. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ సమావేశమైన 7 సభ్యుల ధర్మాసనం దీనిపై తుది తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు తామే వర్గీకరణ చేపడతామని స్పష్టం చేశారు. అవసరమైతే ఇప్పటికే విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు దీన్ని వర్తింపజేయడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. వర్గీకరణ అమలు చేస్తామని సీఎం ప్రకటించడంతో కాంగ్రెస్ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎంకు అసెంబ్లీలోనే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాల అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు డప్పు దరువులతో వెళ్లి సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎంకు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు వెలువరించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై 1996లోనే కమిషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అప్పటి నుంచి వివిధ దశల్లో ముందుకెళ్లి ఇన్నాళ్లకు సుప్రీం ఆమోదించిందని వెల్లడించారు. అందరికీ సామాజిక న్యాయం అందేలా సుప్రీం తీర్పించిందని అన్నారు ఆయన. ఇక టీడీపీ ప్రభుత్వం లక్ష్యం కూడా అదేనని స్పష్టం చేశారు చంద్రబాబు. సుప్రీం తీర్పుపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుప్రీం తీర్పును సమర్థించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేపడతామని మాటిచ్చారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. మాదిగల సుదీర్ఘ పోరాటానికి లభించిన ఫలితమని అన్నారు ఆయన. మాదిగ సామాజిక వర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తమ పార్టీ తరపున సుప్రీం తీర్పును స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మందా కృష్ణ మాదిగకు మద్దతు పోరాటాలు చేశామని పేర్కొన్నారు. మాదిగలకు జరిగిన అన్యాయాలకు ఈ తీర్పు ముగింపు అవుతుందని వెల్లడించారు.